ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలక నిర్ణయం దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. కీలక నిర్ణయం దిశగా ఆయన కసరత్తులు చేస్తున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే పెద్దలు ఉంటారో ఆ పార్టీ పెద్దలతో కావచ్చు, మిగతా వాళ్ళతో ఈ నిర్ణయం తీసుకోవచ్చా? తీసుకోమంటారా నన్ను? బొత్స సత్యనారాయణకి ఈ రకమైనటువంటి పదవి ఇవ్వమంటారా? ఇది నాకంటే పెద్ద పదవి. బట్ ఐ డోంట్ కేర్. బట్ నేను ఇవ్వాలనుకుంటున్నా. ఇవ్వమంటారా అనేటువంటి అంశం మీద ఆయన ఇంకా డిస్కస్ చేస్తున్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖరారు అయిపోయినట్టే కదా మరి. తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టట్లేదు. సో ఆబ్వియస్లీ బొత్స సత్యనారాయణ యునానిమస్ గా గెలిచే పరిస్థితి కనిపిస్తోంది. మాజీ మంత్రి బొత్స ఎమ్మెల్సీ ఎన్నిక లాంఛనంగానే ఉంది. శాసన మండలిలో వైసీపీకి ప్రస్తుతం మెజారిటీ ఉంది. అసెంబ్లీలో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ మండలిలో తన పట్టుని నిలుపుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా మండలిలో ప్రతిపక్ష నేత హోదా ప్రస్తుతం ఉన్న నేతని మార్చి బొత్సకి ఇస్తారని తెలుస్తోంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స ఎన్నిక లాంఛనంగానే ఉంది. అనేక తర్జన భర్జనల తర్వాత కూటమి పోటీ చేయకూడదని నిర్ణయించింది. స్వతంత్ర అభ్యర్థి మాత్రమే ప్రస్తుతం బొత్సకి పోటీగా నామినేషన్ దాఖలు చేశారు. బొత్స ఎమ్మెల్సీగా గెలిస్తే 3.5 ఏళ్లు ఎమ్మెల్సీగా ఉండబోతున్నారు. గెలిస్తే బొత్సకి శాసన మండలిలో ప్రతిపక్ష హోదా కల్పించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఎట్లా అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవన్నీ ఉంటాయో, బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఓడిపోయారు కాబట్టి ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా శాసన మండలికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఎక్కువ మంది నిష్పత్తిలో ఎక్కువ అవకాశం పర్సంటేజ్ ఇవన్నీ కూడా వైసీపీకి అక్కడ ఫెచ్చింగ్ గా ఉంది కాబట్టి మండలిలో కూడా ప్రతిపక్ష నేత అనేటువంటి ఒక హోదా ఉంటుంది. ఆ ప్రతిపక్ష నేత హోదా వేరే వారికి ఉంది. అది తీసి బొత్స సత్యనారాయణకి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడుతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు అపోజిషన్ లీడర్ హోదా మండలిలో లేళ్ల అప్పిరెడ్డికి ఉంది. ఆయన 2019 తర్వాత ఎమ్మెల్సీగా వెళ్ళి అక్కడ మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎట్లయితే అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సీఎం డిస్కషన్ చేసుకుంటారో, మాట్లాడుకుంటారో, డిబేట్లు పెడతారో, బిల్స్ గురించి డిస్కషన్ పెట్టి చర్చో కార్యక్రమాలు నిర్వహిస్తారో అట్లాగే మండలిలో కూడా జరుగుతుంది. అక్కడ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేత హోదా ఉంటుంది. అట్లాగే ఇటుపక్క ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నేత కూడా మాట్లాడతారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేటువంటి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఎట్లాగో ఎమ్మెల్యే గెలిచారు, అటు వెళ్ళటం కుదరదు కాబట్టి బొత్స సత్యనారాయణ ఆ ప్లేస్ కి ఇవ్వడానికి ఇప్పటికే ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డిని పక్కకు పెట్టడానికి ఆలోచిస్తున్నారు. బొత్స ఖచ్చితంగా గెలవగానే ఆ పదవి కట్టబెట్టనున్నారు. బొత్స శాసన మండలిలో ఉంటే టీడీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారనేటువంటి అంచనా జగన్ కు ఉంది. అప్పిరెడ్డి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం మీద సొంత పార్టీలోనే భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సీనియర్లు ఉన్న అప్పిరెడ్డికి అప్పట్లో ఇవ్వడం ఏంటి అనేటువంటి చర్చ జరిగింది. కానీ అప్పుడు జగన్ వాళ్ళకి సర్ది చెప్పారు. అసలు ఏ రకంగా కూడా ఈ మండలే తీసేస్తున్నాము. సో లేళ్ల అప్పిరెడ్డికి ఇస్తే ఉంది, ఇంకెవరికి ఇస్తే ఉంది, మీరు పెద్దగా పట్టించుకోకండి ఈ అంశాలంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు అదే మండలి, ఏ మండలి అయితే కంప్లీట్ గా రద్దు చేయాలని జగన్ అనుకున్నారో అదే మండలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా ఆదుకుని, ఒక రకంగా కాదు ఖచ్చితంగా ఆదుకున్నటువంటి పరిస్థితి. ఏ మండలి అయితే వద్దు అని కేంద్రానికి లేఖ రాశారో, మండలిని రద్దు చేస్తామన్నారో చాలా స్ట్రాంగ్ గా బల్లగుద్ది మరి మండలి అనేది కేవలం మిస్యూజ్ కి వాడుతున్నారంటూ వ్యాఖ్యానించారో అదే మండలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజల సమస్యలు నిజంగా ఎత్తాలనుకుంటే ఇప్పుడు అది ఒక్కటే మిగిలింది జగన్మోహన్ రెడ్డికి అనేది స్పష్టమవుతోంది. అందులో బొత్స సత్యనారాయణని ప్రతిపక్ష నేతగా అక్కడ అవకాశం ఇవ్వడానికి జగన్ సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.